కోల్కతా డాక్టర్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసినట్లు కూడా వెల్లడైంది. ఆమె శరీరంపై మల్టిపుల్ ఇంజురీస్ అయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో నమోదు చేశారు. బాధితురాలి తల, మెడ, ముఖం, చేతులు, జననాంగాలతో కలిపి మొత్తం 14 చోట్ల గాయాలైనట్లు నిర్ధారించారు. గొంతు నలవటంతో ఊపిరాడక చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. మరోవైపు బాధితురాలి జననాంగాల్లో తెలుపు, చిక్కటి ద్రవం ఉన్నట్లు తేల్చారు. ఊపిరితిత్తులో రక్తస్రావం, శరీరంలోని పలు చోట్ల రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. శరీరంలో ఎక్కడా కూడా ఫ్రాక్చర్ కాలేదని నిర్ధారించారు. రక్తం, ఇతర శరీర ద్రవాల నమూనాలను ఫోరెన్సిక్ అనాలిసిస్ కోసం పంపినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందిస్తారు. రాజు, ఇప్పటికే చూసుకుంటే కోల్కతా డాక్టర్ కి సంబంధించిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గత 7 రోజులుగా కూడా ఆ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు అయితే ఆందోళన చేస్తున్నటువంటిది చూస్తున్నాం. అయితే ఈరోజు విశాఖలో ఉన్నటువంటి జీవీఎంసీ దగ్గర, గాంధీ విగ్రహం దగ్గర మొత్తం అటు కేజీహెచ్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లతో పాటుగా ముఖ్యంగా చూస్తే ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి 1000 మందికి పైనే మెడికల్ స్టూడెంట్స్ ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. 12 గంటల నిరసనకి వీళ్ళైతే పిలుపునిచ్చారు. ఈ 12 గంటల నిరసనలో కూడా ఖచ్చితంగా ఎవరు ఎక్కడికి వెళ్లకుండా తమకు న్యాయం జరిగే వరకు కూడా తమ ఆందోళన అయితే కొనసాగించడానికైతే ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి సుమోటోగా సుప్రీంకోర్టు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో తమకు న్యాయం జరిగే వరకు ఈ ఆందోళన చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటుగా మాధవ్, అదేవిధంగా అనేక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కూడా ప్రస్తుతం అయితే వచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ రాబోయే సెషన్స్లో దీనికి సంబంధించి ఖచ్చితంగా మేము ఒక బిల్లుని తీసుకొస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఇక్కడ ప్రత్యక్షంగా కూడా, అటు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వీళ్ళైతే దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా చూడొచ్చు. అంటే ఆ జుడాలకు సంబంధించి వీళ్ళు తమకు న్యాయం చేయాలి, న్యాయం జరిగే వరకు కూడా తమ ఆందోళన అయితే కొనసాగిస్తూ ఉన్నటువంటిది అయితే మనము ఆ విజువల్లో కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా సమాజంలో ఒకరి కోసం కాదు, మనలో ఒకరి కోసం బ్రతకాలి. ఈ జరిగినటువంటి అత్యాచారం, హత్యకి సంబంధించి పూర్తి స్థాయిలో ఖండించాలనేది ఇక్కడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఇంతమంది జూనియర్ డాక్టర్లు తమ కాలేజీలో ఉన్నటువంటి విధులన్నింటినీ కూడా వదులుకుని ప్రస్తుతం మా కాలేజీలో వదులుకుంటున్నారు. అదేవిధంగా కేజీహెచ్లో ఉన్నటువంటి విధులన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే వదులుకుని వచ్చి ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఈ ఆందోళన చేస్తున్నటువంటిది అయితే మనము చూడొచ్చు. ప్రతి డాక్టర్కి సంబంధించినటువంటి తమ డాక్టర్కి న్యాయం చేయాలి, జూనియర్ డాక్టర్కి సంబంధించి న్యాయం చేయాలని వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మనము విజువల్లో చూడొచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ప్రతిరోజు వీళ్ళు తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం జరిగే వరకు కూడా ఈ ఆందోళన అయితే కొనసాగుతుందని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు జూనియర్ డాక్టర్లకు సంబంధించినటువంటి నాయకులతో పాటుగా అనేక మంది ప్రస్తుతం అయితే వీటిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క నుంచి ర్యాలీలు చేస్తున్నారు, మరో పక్క నుంచి ఆందోళన చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇంతమంది ఇన్ని రోజుల నుంచి చేస్తున్న అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అసలు దీనికి సంబంధించి ఏమన్నా మీకు మా డిమాండ్స్ నెరవేర్చే తీసుకేమైనా ఉందా? అసలు ఈరోజు 7th డే అండి మేము ప్రొటెస్ట్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే సెంట్రల్ పార్టీస్ ఉన్నాయో అండ్ ఆల్సో ఆల్ ద పీపుల్ రిప్రజెంటేటివ్స్ దే ఆర్ ఓన్లీ గివింగ్ ఓట్స్, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వీఆర్ నాట్ రెడీ ఫర్ స్టేట్మెంట్స్. ఇప్పటి వరకు స్టేట్మెంట్స్ ఇచ్చినవి ఎన్ని నెరవేరాయో అందరికీ తెలుసు. వీ వాంట్ రిటర్న్ ఫార్మాట్. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కేసు సిబిఐకి వెళ్ళింది. కేసు సిబిఐకి వెళ్ళిందంటే నీరు గారిపోయినట్టు ఇంతవరకు అది తేల్చినటువంటి ఎక్కడా లేదు. గతంలో ఉన్నటువంటి కేసులు కూడా సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటాయి. ఇమ్మీడియట్గా ఈ కేసుకు సంబంధించి పరిష్కారం కావాలనే డిమాండ్ ఏమైనా ఉందా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు సంవత్సరాలు న్యాయం కోసం పోరాటం చేసే ఓపిక ఇక్కడ ఎవరికి లేదు. ఆల్రెడీ 7 రోజుల నుంచి మీరు చూస్తున్నారు, అందరూ వైద్య విద్యార్థులందరూ కూడా రోడ్డు మీద ఆహారం లేకుండా, వాటర్ లేకుండా ఎండలో పడిగాపులు కాస్తూ చేస్తున్నారు. ఇమీడియట్గా తక్షణమే న్యాయం కావాలని చెప్పి మా అందరికీ ఉంది. ఎంత త్వరగా గవర్నమెంట్ దీనికి పరిష్కారం చూపించగలిగితే అంత త్వరగా మేము కూడా పేషెంట్లకి మా సేవలు మేము అందించగలుగుతాం.
సో మనం చూస్తున్నాం ఇక్కడ వీళ్ళు పట్టుకున్నటువంటి ఒక్కొక్క స్లోగన్ కూడా చూస్తే స్టాప్ ద సైలెన్స్ అండ్ వైలెన్స్ అంటూ అత్యాచారం హత్య జరగలేదా దేశం కళ్ళు మూసుకుందా అని. ఇది ఏ ఒక్కరికో ఈవేళ డాక్టర్స్ మనం వారం రోజుల క్రితం చూస్తే కలకత్తాలో జరిగినటువంటి ఈ డాక్టర్ అత్యాచారం హత్యతో పాటుగా నిన్న జరిగినటువంటి బెంగళూరు హత్య ప్రతిరోజు ప్రతి చోట ఏదో ఒక మూల చిన్నపిల్లల దగ్గర నుంచి అటు పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా ఈ అత్యాచారాలు ఆ పర్వం కొనసాగుతూనే ఉంది. కానీ ప్రభుత్వాల నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఉండదు, సరైన చట్టం ఉండదు. ఆ చట్టాలు లేకపోవడం వల్లే వీటికి సంబంధించి ఆ సరైన నిర్ణయం కానీ న్యాయం కానీ జరగట్లేదు అనేది ఇక్కడైతే స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది అయితే మనం కూడా చూడొచ్చు. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి డాక్టర్లలో కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన విషయంలో కానీ ఎక్కడ వెనక్కి తగ్గేదైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఇన్ని రోజుల నుంచి మీరు ఒక పక్క నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆందోళన చేస్తున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి హామీ రాలేదు. ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు, ఏం చెప్తారు? ఆ ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ 10 రోజులు అవుతుందండి. ఆగస్ట్ 8వ తారీఖున అర్ధరాత్రి జరిగింది. ఇప్పటికి 10 రోజులు అవుతున్న బెంగాల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం చాలా సిగ్గుచేటు. కేవలం బెంగాల్ గవర్నమెంట్ అనే కాదు, ఈరోజు మేము ఆంధ్ర వైద్య కళాశాల కూడా నిరసనకు దిగి ఆల్మోస్ట్ వారం రోజులు అవుతుంది. ఇక్కడ మన ఏపీ గవర్నమెంట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రధానమంత్రి గారి నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం నిజంగా చాలా బాధకి గురి చేస్తుంది. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే, మాకు ఎవరైతే ఆవిడ డాక్టర్ మౌమిత ఎవరికైతే ఈ నేరం జరిగిందో ఆమె కుటుంబానికి కంప్లీట్ గా జస్టిస్ రావాలి. అండ్ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బహిరంగంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అంటే మాకు ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి. గవర్నమెంట్ నుంచి మాకు ఈ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక బిల్ ద్వారా అండ్ అది అమల్లోకి రావాలి వెంటనే అనేసి కూడా మేము కోరుకుంటున్నాం. అండ్ మనం చూస్తూ ఉన్నాం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటే చాలా మంది కూడా డాక్టర్ కోసం న్యాయం కావాలంటే ఆందోళన చేస్తారు. అంటే ఇంత గొప్ప సెలబ్రేషన్స్లో ఇలాంటివి అసలు అవసరం అంటారా? అది న్యాయం జరగనప్పుడు ఎంతకాలం చేసినా ఎన్ని చూస్తూ ఉన్నా ఇదే జరుగుతుంది కదా. ఎక్కడొచ్చిందండి ఇండిపెండెన్స్ మనకి? ఒక రోజు అన్నారు గాంధీ గారు, ఏ రోజైతే అర్ధరాత్రి ఒక మహిళ ధైర్యంగా రోడ్డు మీద తిరుగుతుందో ఆ రోజే మనకి. సో ఇక్కడ చాలా ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్, చూస్తూనే ఉన్నాం ఎప్పటి నుంచో కూడా ఇది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. 7 రోజులుగా వీళ్ళు ఆందోళన చేస్తూనే ఉన్నారు, కానీ న్యాయం జరిగే పరిస్థితి. కనీసం చట్టసభలో అయినా సరే దీని మీద ఒక ఖచ్చితంగా ఒక చట్టం వచ్చేలాగా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇలాంటి ప్రపోజల్స్ ఏమన్నా కేంద్రానికి కానీ, మీరు ఒక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నారు, సిఫార్సు చేసే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉందండి. ఇది జరిగిన ఇన్సిడెంటు కేవలం ఒక డాక్టర్ గారి మీద జరిగింది అనేది కింద మనం భావించకూడదు. ఇది ఒక మానవాళి మీద జరిగిన దాడి కింద మనం చూడవలసిన అవసరం ఉంది. ఒక మహిళ పైన చేసిన దాడిగా చూడవలసిన అవసరం ఉంది. అట్లాగే ఇది డాక్టర్స్ వారు ఇతరుల ప్రాణాలను రక్షించడానికి చేస్తున్న నిధుల్లో భాగంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి రకరకాలుగా ఈ విధంగా అసలు ఆలోచించి మాట్లాడటానికే చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్స్ అంతా కూడా స్ట్రైక్లో ఉన్నారు. వాళ్ళు కోరేది ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి అనేది. అది ఆల్రెడీ 2022లో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది, కానీ అది ఆమోదయోగ్యంగా ఇంకా బయటికి రాలేదు. తప్పనిసరిగా ఈ పార్లమెంట్లో అది పెట్టడం జరుగుతుంది మళ్ళీ రీకన్సిడరేషన్కి అని చెప్పి నా యొక్క ఉద్దేశము. ఎందుకంటే భారతదేశం మొత్తం తెలిసింది ఇది ఒక్క స్ట్రే ఇన్సిడెంట్ కింద కాదు, మొత్తం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా దీనిపైన చాలా బాధపడే పరిస్థితి ఉంది. సో సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసు టేకప్ చేసింది. ఇంకా సిబిఐ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో తప్పనిసరిగా ఇది వాళ్ళకి పూర్తి ప్రొటెక్షన్ వచ్చేటట్టు ఈ యాక్ట్ వస్తుంది అనేది మా యొక్క దాదాపు 11-12 సంవత్సరాల క్రితం అటు ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఉదంతం కానీ, మధ్యకాలంలో హైదరాబాద్లో జరిగినటువంటి దిశ కేసు కానీ, ఇప్పుడు కానీ ఇవన్నీ చూస్తుంటే ఒకదాని తర్వాత ఇలా జరుగుతూనే ఉన్నాయి కదా. అసలు అంటే రక్షణ లేకుండా పోతుందనేది ఉంది. అందుకే యాక్ట్ ఉండాలి. యాక్ట్తో పాటు ఒక ప్రత్యేకమైన స్పెషల్ కోర్ట్స్ ఉండాలి, అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉండాలి. సో ఎప్పుడన్నా దురదృష్టమైన సంఘటన, ఇంత దారుణమైన సంఘటన కాదు, డాక్టర్స్కి ఏమాత్రం ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో అటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసు కేసులు బుక్ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేసు త్వరితగతిన కేసుని కనుక సాల్వ్ చేసే పరిస్థితి ఉంటే ఇటువంటివన్నీ కూడా పునరావృతం కాకుండా ఉంటాయి.
అంటే మొత్తానికి చూడొచ్చు పక్కన ఖచ్చితంగా ఇప్పటికే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నా కూడా ఈ రానున్నటువంటి సెషన్స్లో ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ దిశగా కృషి చేస్తాం, మేము కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా దానికోసం కృషి చేస్తామని చెప్తున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.